అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కాళిదాసు రచించినటువంటి మహాకావ్యాల్లోని శ్రవ్య కావ్యమైనటువంటి రఘువంశం నుండి మనము ఒక చిన్న అంశాన్ని చెప్పుకుందాం. ఇది కాళిదాసు రచించినటువంటి రఘువంశం నుండి స్వీకరించబడినటువంటి ఈ కావ్యం. ఇది పరోపకారం సతా విభూతాయ. పరోపకారం చేసేవాళ్ళు, పరులకు ఉపకారం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ వారి ఉపకారం గురించి ఆలోచిస్తారు. చేయడానికి, మంచి చేయడానికి, మేలు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఈరోజు మన కథ. పూర్వం రఘు మహారాజు ప్రజలకు అడిగినది లేదనకుండా ఇచ్చేటటువంటి మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆయన విశ్వసితి యజ్ఞం చేసి తన దగ్గర ఉన్నదంతా దాన ధర్మం చేసేసాడు. ఇలా ఉండగా కౌత్సుడు అనేటటువంటి మహర్షి పరతంతు ఆచార్యుడి దగ్గర, గురువు దగ్గర తాను శిష్యరికం అంటే విద్యను నేర్చుకోవడం జరిగింది. సరే, విద్య నేర్చుకోవడం అయిపోయింది. ఆశ్రమం నుండి కౌత్సుడు బయలుదేరవలసిన అవసరం వచ్చింది. గురువర్య, నాకు మీరు బోధించిన విద్యలకు గాను నా దగ్గర నుండి గురుదక్షిణను మీరు ఆదేశించండి అని అడిగాడు కౌత్సుడు. గురుదక్షిణ నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళి నాయన అని చెప్తాడు వరతంతు మహర్షి. లేదు, మీరు ఖచ్చితంగా నా దగ్గర నుండి గురుదక్షిణ తీసుకోవాల్సిందే అని చెప్పి బలవంతం చేసిన పిదప వరతంతు మహర్షి ఏం చేస్తాడంటే, సరే నీవు నా దగ్గర 14 విద్యలు నేర్చుకున్నావు కాబట్టి 14 కోట్ల బంగారు నాణెములు నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతాడు కౌత్సుడిని. కౌత్సుడు, గురువు గారు ఉన్న ఫలంగా ఎంత అడిగేశారే, నన్ను పరీక్షిస్తున్నారా అని చెప్పి అయోధ్య నగర వీధుల్లో ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు. సరే, ఆయనకు రఘుమహారాజు, అయోధ్యను పరిపాలించేటటువంటి రఘుమహారాజు గుర్తొస్తాడు. అడిగిన వారికి దానం ఇచ్చేటటువంటి ఆ ప్రభువు దగ్గరికి మనం వెళ్తే ఖచ్చితంగా మనకి మేలు జరగవచ్చు అనే ఉద్దేశంతో రఘుమహారాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సరే, కౌత్సుడి రాకను చూసిన మహారాజు ఎదురెళ్ళి ఆర్ఘ్యం ఇవ్వడానికి మట్టి పాత్రతో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మట్టి పాత్రతో నీళ్ళు ఇచ్చింది దృశ్యాన్ని చూసిన కౌత్సుడు, అయ్యో నేను రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను, ఎక్కడ నా కోసం ఏమీ లేదని మనసులో అనుకుంటాడు. సరే గురువర్య, నేను బయలుదేరుతాను అని చెప్తాడు. వచ్చిన కార్యం ఏమిటో చెప్పు మహర్షి అని అడుగుతాడు వరతంతో. అడుగుతారు రఘు మహారాజ్. అప్పుడు జరిగిన విషయం చెప్తాడు. ఇలా నా గురువర్యులు నన్ను ఎన్నో 14 కోట్ల బంగారు నాణ్యములు అడిగారు, దానికోసం యాచించడానికి మీ దగ్గరికి నేను వచ్చాను. అడిగిన వారికి లేదనకుండా మీరు దానం చేసే ప్రభువులని నేను విన్నాను. కానీ ఇక్కడ మీరు నాకు ఆర్ఘ్యం ఇవ్వడానికి మట్టి పాత్రను మీ చేతిలో చూసినప్పుడు మీ చేతులు ఖాళీ అంటే రిక్తహస్తాలు అయిపోయాయి అని చెప్పి నాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని నేను తగదని ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాను అని చెప్తాను. మహారాజు అలాగే బ్రహ్మర్షి, మీరు అడగాల్సిన సహాయాన్ని అడిగారు, కానీ నా దగ్గరకు వచ్చి యాచించి వెళ్ళిన వారు ఎవరూ లేరు. అయితే నేను విశ్వజిత్ యాగంతో అన్ని దాన ధర్మాలు చేసేసాను, ఇప్పుడు నా దగ్గర లేదు. కానీ 2 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఈ 2 రోజుల సమయంలో మీరు నా యజ్ఞశాల యందు, అంటే మీరు బ్రహ్మర్షులు కాబట్టి నా యజ్ఞశాల యందు మీరు విశ్రమించండి. 2 రోజుల్లో మీరు అడిగిన ధనాన్ని నేను సమకూర్చగలను అని చెప్తాడు. సరే, 2 రోజులు యజ్ఞశాలలో ఆయన అక్కడ వేచి ఉండడం జరుగుతుంది కౌత్సుడు. ఈలోపు ఆలోచిస్తూ ఉంటాడు మహారాజు, ఏం చేయాలి? మహామంత్రిని పిలుస్తాడు. మంత్రి, మీరు ఈ రాత్రికే మనము రేపు ఉదయం
మనం కుబేరుని పైకి యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, మీరు యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పి యుద్ధానికి కావలసినటువంటి అస్త్ర శస్త్రాలన్నింటినీ తన రథంలో అమర్చుకొని రెడీగా కూర్చొని ఆ రాత్రి ఆ రథంలో నిద్రించడం జరుగుతుంది రఘు మహారాజు. అంటే ఇక్కడ మహారాజు యొక్క గొప్పతనం, తాను చేయాల్సిన కార్యానికి తాను ముందుగానే సిద్ధపడి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నటువంటి పట్టుదల గల వ్యక్తిత్వం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, తెల్లవారింది. మహామంత్రి పరిగెత్తుకుంటూ వచ్చారు. మహారాజా మహారాజా, మన భాండాగారం నిండా బంగారు నాణేలు, కుబేరుడు ధనవర్షం కురిపించడం జరిగింది అని చెప్తాడు. కాబట్టి మనం కుబేరునిపైకి యుద్ధం చేయడానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తాడు. ఆ ధనాన్ని అంతా కౌత్సునికి, నీ కోసం నేను సంపాదించిన ధనం కాబట్టి ఇది మొత్తం మీరే తీసుకెళ్ళిపోండి అని చెప్పి కౌత్సునికి ఆ ధనమంతా ఇవ్వబోతుంటాడు. కౌచుడు, నాకు కావలసిన ధనం మాత్రమే నాకు ఇవ్వండి, మిగతాది మీరు రాజకార్యానికి ఉపయోగించండి అంటే ఖచ్చితంగా ఒప్పుకోడు రఘు మహారాజు. ఇద్దరి మధ్యలో మంత్రివర్యులు కౌచుడికి కావలసిన ధనాన్ని ఇచ్చి మిగతా ధనాన్ని గురువుల ఆశ్రమాలకు మరియు విద్యాధనానికి అవసరమైనది వాడుకుందామని చెప్పి మంత్రివర్యులు ఆ ఇద్దరిని సమర్థించడం జరుగుతుంది. ఇది పరోపకారులకు ఎప్పుడూ మేలును వారు చేయడానికి ఇతరులకు సంశయించారు. కాబట్టి రఘు మహారాజు యొక్క కథ మనము అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటూ, కాళిదాసు యొక్క ఈ రచనలు, కవితలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాళిదాసుల కథలు చెప్పాలని నా చిన్న ఆశ. ఓకే, నా విజయ తెలుగు ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, కష్టమైతే పడుతున్నాను కానీ ఇంకా ఫలితం అనేది రావట్లేదు యూట్యూబ్లో. మీరు దయచేసి సహకరించమని కోరుకుంటూ నమస్కారం.